సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఓకే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది? ప్రభుత్వం బాగానే చేస్తుంది, బాగా మంచి కార్యక్రమాలే చేశారు. పెన్షన్ వచ్చి 3,000 ఒకసారి 4,000 చేశారు. రెండోది మాకు వచ్చేదలికి రోడ్లు కాస్త కొత్తగా వంతెన ఒకటి కట్టారు, రోడ్డు ఒకటి వేసారు అడ్డు రోడ్డు వరకు. రెండోది జనానికి ప్లాట్లు కూడా ఇస్తా ఉన్నారు, అవి కూడా ఇస్తే బాగుండిద్ది కూటమి ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది కదా, సంవత్సరంలో సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేయకుండా ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది ప్రజలను అనేది ఒక వాదన ఉంది తెర మీద. అది వాస్తవం ఎందుకు? అది అబద్ధం. సంక్షేమ పథకాలు కొన్ని జరుపుకుంటూ వస్తాయి కానీ ఒకేసారి రావుగా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఒకేసారి మొత్తం ఇవ్వలేదుగా. కొన్ని అట్లానే 3,000 4,000 చేశాడు. అట్లానే రేపు జూన్ నుంచి 15,000 అమ్మకు వందనం అంటున్నాడు. అట్లానే కొన్ని ఇస్తా వస్తాడు, ఒకేసారి రావు. మేము అడిగేది ఏంటంటే కాస్త ఆ పేదలకు కూడా ఇళ్ల పట్ట 2 సెంటు 3 సెంటు ఇస్తా అన్నాడు కాబట్టి అది కూడా ఇస్తే బాగుండిద్దని అనుకుంటున్నాం వచ్చే సంవత్సరంలో. అంటే ఇది ఏమి చేయదు, ఇది పేదలను మోసం చేసే ప్రభుత్వం తప్పితే పేదలకు మంచి చేసే ప్రభుత్వం కాదు అని జగన్మోహన్ రెడ్డి వాదన. అది వాస్తవం అనుకోవచ్చు అంటారా? అదంతా అబద్ధం. జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. బటన్ నొక్కాడు తప్పితే ఎవరికి ఏం చేయాలి, ఎక్కడ ఒక రోడ్డు వేయాల, ఎవరికి ఏమి ఇచ్చాడు, ప్లాట్లు ఇస్తానన్నాడు, ఎక్కడ ఇచ్చాడు, ఏడ పనికిరాని సాటి ఇచ్చాడు, ఇచ్చాడు తీసుకెళ్ళి రాజధానిలో ఇచ్చాడు. రాజధానిలో ఎవరికి ఇస్తాడు, రాజధానిలో చెల్లదు కాబట్టి తీసుకెళ్ళి అక్కడ ఆశ చూపించాడు. వాళ్ళు ఇవాళ అడుగుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇస్తానంటుంది, వచ్చే సంవత్సరం ఎప్పుడో ఇస్తారని నమ్మకం ఉంది అంతే గవర్నమెంట్ మీద. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సరంలో రైతులను నిండా ముంచేసింది. అంటే మీరు వ్యవసాయం చేస్తామంటున్నారు కాబట్టి నేను రైట్గా అడుగుతున్నాడు. రైతులకి మద్దతు ధర కూడా ప్రకటించకుండా రైతులను నిండా ముంచేసింది ఈ కూటమి ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అండి. అది వాస్తవమేనా? అంతా అబద్ధం. అది అంతా అబద్ధం. జగన్ గారు చెప్పేది అంతా అబద్ధం. జగన్ గారు ఉండగా కొన్నోడు లేడు, కొంటే డబ్బులు ఇచ్చినోడు లేడు. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కొన్న తర్వాత 2వ రోజు 3వ రోజు ఇచ్చేశారు. 100% కొనడం అంటే ఏ గవర్నమెంట్ వల్ల కాదు. కాకపోతే రైతుకి కాస్త పెచ్చు రేటు వస్తేనే బయట అమ్ముకుంటాడు, పెచ్చు రేటు రానప్పుడు ఇక్కడ అమ్ముకుంటాడు. అంతేగాని కూటమి ప్రభుత్వంలో రైతుల దగ్గర బాగానే సరుకులు కొన్నారు ఎంసీ ద్వారా. అంటే ఈ రైతులకి మంచి చేయటం అంటే నేను గతంలో డబ్బులు ఇచ్చాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 20,000 ఇస్తానంటే 20,000 కాదు 20 పైసలు కూడా ఇవ్వలేదు ఇంకా కూటమి ప్రభుత్వం అంటున్నారు కదండి. వచ్చిన తర్వాత నువ్వు చెప్పాలంటే నువ్వే చెప్పాలి, మనం పక్కన అనమాట. ఆయన ఇచ్చింది ఎక్కడ ఏమి ఇచ్చాడు? 6,000 13,000 ఇచ్చాడు. వీళ్ళు వచ్చారు 2,000 వాళ్ళు వేశారు. ఈ నెలలో వేస్తానంటున్నాడు. వచ్చిన తర్వాత సీజన్ ఇప్పుడే కదా వాళ్ళు వచ్చిన తర్వాత అయ్యింది, అంతకుముందు లేదు కదా. సీజన్లో రేపు 13వ తారీఖు 15వ తారీఖు వేస్తానన్నాడు. ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతాడు? నువ్వే ఆర్థిక దేవాలా తీసేలేవు కదా. నీ దోపిడీ రాజ్యంతో ఎక్కడ పడితే అక్కడ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి నువ్వు నానా ఆగం చేసి, ఏమీ లేని సాట కూడా SC ST కేసులు పెట్టి జనాన్ని అందరిని ఆగం చేసి, ఎస్సీ కాని వాళ్ళ చేత కూడా SC ST కేసులు పెట్టించాడు. ఇంకా అంతకంటే దరిద్రమైన పరిపాలన ఈ దేశంలో ఎక్కడా లేదు. ఈ దేశంలోనే ఎవడు. అంటే కూటమి ప్రభుత్వం ఏమో మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది. రాష్ట్రంలో ప్రశాంతత వాతావరణం లేదు, సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అండి. మరి సామాన్యుడు కమ్మగా పనిచేసుకున్నాడు, బతుకుతున్నాడు. వాడు తాగాలనుకున్న వరకు ఒక 100 రూపాయలు పెట్టి సాయంకాలం తాగుతున్నాడు. ఆయన ఉండగా 500-600 ఖర్చు పెట్టినా తాగడానికి కూడా వాడికి జాలేదు కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏడ నడుస్తుంది? నువ్వు తప్పు చేసిన వాడి మీద రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాడు. నేను డైరెక్ట్ తీసుకెళ్ళి ఎక్కడ ఏం చేయట్లేదుగా రెడ్ బుక్ రాజ్యాంగంలో. నిన్నేమన్నా తప్పు చేయకుండా ఉంటే నువ్వు చేసిందంతా తప్పు, అన్నీ దోసుకుదేంటివి. ఒక మందుది ఏం చేసావు? 90 రూపాయలు అమ్మేదాన్ని 200, 300, 400 చేసావు. అవన్నీ నీ ఖాతాకి వెళ్ళిపోయినాయి. మరి ఆ కేసు కూడా నీ మీద నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్టయిద్ది? నువ్వు చేసిన తప్పుల మీద రాజ్యాంగం కాదుగా, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయి ఈ కేసులన్నీ. అంటే అన్ని అక్రమ కేసులు పెడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా. మరి అసలు జగన్మోహన్ రెడ్డి అనేది వస్తే కదా అసలు చూపించడానికి 2.0 అనేది. అసలు ఆయనకి ఇంకా ఏడందో ఛాన్స్. ఇప్పటికే తంతన్నారు జనం. ఇంకా అంతకంటే ఇంకా అన్నాల్సిందే. తన్ని బుట్టలో పెట్టి తినే సముద్రంలో పడదు పోయి. అంటే మరి ఇప్పుడు తన్ని బుట్టలో పెట్టారు అంటున్నారు. మేబీ ఇవాళ కానీ రేపు కానీ రిజల్ట్ వచ్చిన రోజు, అంటే June 4 రిజల్ట్ వచ్చిన రోజు, మరి ఆ రోజున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఒకటైతే వెన్నుపోటు దినం అంటూ ఒకటైతే వీళ్ళు వైసీపీ నాయకులు ప్రకటించారు కదా. నిజంగానే ఆ రోజు వెన్నుపోటు దినమే అనుకోవాలంటారా? వాళ్ళకి వెన్నుపోటు, ఈ పార్టీకి కాదు, వాళ్ళకి వెన్నుపోటు, జనానికి కాదు వెన్నుపోటు. వాళ్ళకి దోసుకుంటానికి దొరకట్లేదు కాబట్టి వాళ్ళకి వెన్నుపోటు రాజకీయం. ఎవరు ఇప్పుడు కిలారి రోసి ఉన్నాడు, మాఫియా చేశాడు ఈడ. ఆయన తీసుకెళ్ళి పోయి ఇవాళ తప్పించుకుంటానే జనసేనలో చేరాడు. ఇవాళంతా అట్లా జనసేనలో చేరి కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది ఏమన్నా ఎక్కడ జారిన వాళ్ళు కేసుల్లోకి వెళ్తున్నారు. కేసు ఉండోడు ఎక్కడుండా కేసు ఏం తప్పదు.
ఇవాళ కాకపోయినా రేపైనా తప్పేదేం కాదు. నువ్వు తప్పు చేసిన తర్వాత ఎక్కడైనా దొరకాల్సిందే. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడైనా, సజ్జలకి రామకృష్ణారెడ్డి అయినా, ఇంకొకడైనా. అది ఇందాక మీరు అన్నారు వాళ్ళే దోచుకొని తిన్నారు అని. ఇప్పుడు ఏదైతే ఈ మద్యం స్కామ్ కానీ ఇలాంటి వార్తలు వస్తున్నాయో, అసలు నేను సంతకమే పెట్టలేదు దాంట్లో, నేను దోపిడీదారుని ఎలా అవుతాను, నా దగ్గర పార్టీని నడపడానికే డబ్బులు లేవు, మీ దగ్గర ఉంటే డబ్బులు ఇవ్వండి, అసలు నేను పేదవాడిని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు వాస్తవమే అనుకోవాలంటారా? అది అబద్ధం. డబ్బులు లేనివాడు అయితే తీసుకెళ్ళి రోజు ప్లేట్ వేసుకొని వారం బెంగళూరు ఎట్టి వెళ్తాడు. రాజా సంస్థలాగా 40 ఎకరాలు 50 ఎకరాల్లో ఇల్లు ఎట్ట కట్టుకున్నాడు. ఈ డబ్బులన్నీ ఏం చేశాడు? తీసుకెళ్ళి భారతీయ సిమెంట్లో పెట్టారు. ఇవన్నీ అయ్యే కదా. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీకుంది ఎంత ఆస్తి? నువ్వు ఫస్ట్లో పార్టీలో ఉన్నప్పుడు ఉన్న ఆస్తి ఎంత? నువ్వు చూపించింది ఎంత? ఆ రోజు 100 కోట్లు చూపించావు. ఒకేసారి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చి దోసుకోకుండా? ఒక 10 రూపాయల షేర్ ఒకేసారి 3,000 అవ్వదుగా. నువ్వు దోసుకుంటేనే అయ్యేది. నా అవాలా డబ్బులు తీసుకొచ్చి కొన్నావు, అది అవాలాగా నడిచావు, అంతేగాని. నాకు పార్టీ నడపడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి అడగటాన్ని అసలు ఎలా చూడాలంటారు? అది ఒక దొంగతనంగా చూడాలి. అది దొంగనే చూడాలి. ఎందుకంటే పార్టీ నడపడానికి డబ్బులు లేనప్పుడు ఫ్లైట్లు వేసుకొని ఎట్టి వెళ్తున్నాను. హాయిగా కారులో చంద్రబాబు తిరుగుతున్నాడు, కారులో నువ్వు కూడా తిరుగు. జనంలో 5 సంవత్సరాలు జనంలోకి రాలేదు కదా. నువ్వు ఎక్కడికి వచ్చినా పరదాలు కట్టుకోవడం, పరదాలు చుట్టే తప్పి వచ్చిన చెట్లన్నీ నరికావు. ఎవరు జనంతో ఏం మాట్లాడాను అసలు? అంటున్నాడు కదా 2027లో పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా. మళ్ళీ చేయని చేసేదానికి ఎవడొద్దా? ఆయన అయితే అడ్డం పెట్టాడు, కానీ ఎప్పుడు ఏ గవర్నమెంట్ అడ్డపెట్టలే. పాదయాత్ర చేసేవాడిని జగనే అడ్డం పెట్టాడు పానీయకుండా. ఏది రైతులు తిరుపతి వెళ్తుంటే తిరుపతి వెళ్లకుండా ఆగం చేశాడు. అట్లానే ఉత్తర గోదావరి అని వెళ్తుంటే అటు పోకుండా ఆపాడు. నువ్వు ఆపావు, కానీ ఎవడు ఆపలే. ఏ గవర్నమెంట్లో ఇన్ని సంవత్సరాల రాజ్యాంగం వచ్చిన తర్వాత పాదయాత్ర చేసేవాడిని ఎవరు ఆపలే. జగన్ వర్గం తప్పితే. అంటే ఈ వెన్నుపోటు దినాన్ని అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఎన్నుపోటు పొడిచింది నువ్వే కదా. జనాన్ని నువ్వు అది చేస్తాను వచ్చావు. ఏం చేసావు? ఏం చేయలే. చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారం చేజిక్కించుకున్న రోజుని వెన్నుపోటు దినంగా వాళ్ళు చెప్పటాన్ని అసలు వాస్తవంగా ఎలా చూడాలంటారు? అది అంతా అబద్ధం. వెన్నుపోటు అనేది అబద్ధం. కళ్ళబుల్లి మాటలు చెప్పి నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసావు, దోసుకున్నావు 5 సంవత్సరాలు. నీవు, నీ నాయకులు, మీ పార్టీ కార్యకర్తలు కూడా తక్కువే. కార్యకర్తల కంటే నాయకులు ఎక్కువ దోసుకున్నారు. కార్యకర్తలకు ఏదో చిల్లరగా పడేశారు. వాళ్ళని తన్నుకుంటా ఉన్నారు వీళ్ళు. అంతేగాని ఎన్నుపోటు అనేది అబద్ధం. అది ఓకే. మరి ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను అనే మాట అయితే కనుక ఎలా చూడాలంటారు? 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనం అధికారంలో ఉంటాం, ఈసారి సినిమా గట్టిగా చూపిద్దాం అనే మాట అయితే అంటున్నారు కదా. ఆయనకే సినిమా చూపిస్తున్నారు జనం. ఇంకా ఆయన ఏం చూపిస్తాడు జనానికి? జనమే సినిమా చూపించారు, ఇంకా ఆయన ఏం చూపిస్తాడు? రేపైనా అదే సినిమా చూపిస్తారు ఆయనకి. అంటే మారేదే ఉండదు. ఆయన వల్ల కాదు ఇంకా.